నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమలు, క్రిమికీటకాలు ఇంట్లోకి వచ్చి తమ ప్రతాపాన్ని చూపిస్తాయి. దోమ చూడ్డానికి చిన్నగా ఉన్నా వాటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు మాత్రం అనేకం. కేవలం ఈ దోమల నుండి రక్షించుకోవడానికి చాలా డబ్బులను ఖర్చు చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పట్టడంతో ఇంట్లో కొన్ని వస్తువులు తేమగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సహజ గాలి, వెలుతురు వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వర్షాకాలం వచ్చిందంటే చాలు చెవుల్లో రొదపెడుతూ అంటువ్యాధులు ప్రబలడానికి దోమలు విజృంభిస్తుంటాయి. ఎక్కడ చూసినా దోమల బెడద తీవ్రంగా ఉంటుంది. దోమల నివారణకు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎక్కడో ఓ చోట నివసిస్తూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇటీవలి కాలంలో దోమలు రాత్రివేళల్లోనే కాదు పగటిపూట కూడా దడ పుట్టిస్తున్నాయి. ఇంటి ఆవరణలో రోడ్డు పక్కనే ఓపెన్ డ్రైనేజీలు, చెత్త కుప్పలు ఉండడం వల్ల దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. దోమలు పలుచోట్ల పెరుగుతాయి. ముఖ్యంగా నిల్వ ఉన్న నీటి గుంతల్లో, కొబ్బరి బొండాల్లో, పాత టైర్లలో, మురుగు కాల్వల్లో పెరిగే దోమలు మనుషుల్ని కొడతాయి. దోమల నివారణకు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎక్కడో ఓ చోట నివసిస్తూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ఇంటి పరిసర ప్రాంతాలలోని మురుగు కాల్వలను శుభ్రంగా ఉంచుకుంటే కొంతవరకు దోమల్ని నివారించవచ్చు. సాయంత్రం అయిందంటే చాలు మనపై దోమల దండయాత్ర మొదలవుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా వీటి దాడికి అందరూ గురి కావాల్సిందే. వాటితో పాటే వివిధ రకాల ప్రమాదకరమైన వ్యాధుల్ని మోసుకొస్తాయి ఈ సూక్ష్మ శత్రువులు. వీటిని నివారించేందుకు ఇంట్లో మనం చేసుకునే ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అందుకే సహజ సిద్ధంగా దోమల్ని తరిమికొట్టేందుకు ఇంటి సింహద్వారానికి, కిటికీలకు దోమతెరలు ఏర్పాటు చేసుకుంటే ఇంట్లోకి దోమలు, క్రిమికీటకాలు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు. దోమల నుంచి రక్షణ పొందడానికి మార్కెట్లో రకరకాల మందులు లభ్యమవుతున్నాయి. అయితే వీటన్నిటికీ మించి మన ఇంట్లో సహజ సిద్ధంగా దోమలు అరికట్టే పద్ధతులు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో శ్రీనిలయంలో మీకోసం. ఈ వర్షాకాలంలో మరియు చలికాలంలో వాతావరణంలో టెంపరేచర్ తక్కువ ఉన్నా అందులో హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ హ్యూమిడిటీ వలన వెట్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే వాటర్ అనేది అక్కడక్కడ స్టాగ్నెట్ అయినా డ్రై కాకపోవడం కానీ, పరిసరాలలో వెట్నెస్ ఉండడం కానీ, దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఇందులో మెయిన్లీ దోమలు, అంటే ఈ దోమలు, ఈగలు ఇటువంటి ఇన్సెక్ట్స్ వలన మనకు డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. అయితే ఈ మధ్య కాలంలో మనము ఈ విష జ్వరాల గురించి ఎక్కువగా చూస్తున్నాం. ఇంటి లోపల గదులలో, ఈ ప్రత్యేకంగా కిచెన్లో, వాటర్ సింక్లో, టాయిలెట్స్లో, బాల్కనీస్లో, వాష్ ఏరియాస్లో ఈ యొక్క తడి వలన డెఫినెట్గా ఈ యొక్క వెట్నెస్ దోమలు ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుంది. అయితే ఇటువంటి వెంటనే డ్రై చేసుకోవడం, ఆ ఒక మాపింగ్ చేయడం, హౌస్ కీపింగ్ నీట్గా పెట్టుకోవడం, లైట్ కలర్ కర్టన్స్ చేంజ్ చేసుకోవడం, ఇటువంటి తరహా చిన్న చిన్న సూచనలు పాటిస్తే డెఫినెట్గా ఈ దోమల బాధ తప్పుతుంది. ఇంట్లో కానివ్వండి, అందులో ఇండిపెండెంట్ హౌసెస్లో ఇంటి చుట్టూ ఉన్న పరిసరం ఏది ఉందో అందులో వాటర్ స్టాగ్నెట్ కాకుండా చూసుకోవడం. వర్షాకాలంలో టెరెస్ మీద పడ్డ వాటర్ డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా సంప్లో కానివ్వండి, సోక్ పిట్లో కానివ్వండి, డ్రైనేజ్ అంటే గ్రౌండ్లో పర్కులేట్ చేయడం, స్టాగ్నేట్ కాకుండా చూడడం, అది చాలా ఇంపార్టెంట్. నార్మల్గా ఈ యొక్క డ్రైనేజ్ చోక్ అయినా, శానిటేషన్ ప్రాబ్లం అయినా కూడా అందులో ఉన్న వాటర్ స్టాగ్నేట్ అవుతే ఖచ్చితంగా ఒక 4 to 5 days స్టాగ్నేట్ అయిన వాటర్లో దోమలు ఖచ్చితంగా ఉత్పత్తి అవుతాయి. అది ఒక సమస్య. మారుతున్న కాలంతో పాటు మనం ఉపయోగించే వస్తువులు కూడా స్మార్ట్గా మారిపోతున్నాయి. మనిషికి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అనేక ఆధునిక ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర వస్తువులు
మానవుల సేవలో ఉపయోగిస్తున్నారు. మరికొన్ని కూడా ఇంట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే స్మార్ట్ హోములపై మన దేశంలోని గృహ నిర్మాణ సంస్థలు చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో స్మార్ట్ హోమ్స్ అందిస్తున్న సౌకర్యాలేంటో శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. ప్రస్తుతం మనమందరం జీవిస్తున్నది స్మార్ట్ ప్రపంచం. అలాగే మన జీవితాల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నవి కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్సే. అందుకే చేతిలో సెల్ ఫోన్ మొదలు ఇల్లు, ఆఫీస్, కారు ఇలా ప్రతిదీ స్మార్ట్గా తయారవుతున్నాయి. ఇలాంటి తరుణంలో అందమైన ఇంటికి ఆధునికతను జోడిస్తే అలా కట్టుకున్న ఇల్లే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని గృహ యజమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత మళ్లీ రిపేర్లు చేయించాలంటే కష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా ఇంటికి నాడీ వ్యవస్థగా చెప్పుకునే ఎలక్ట్రిక్ వైరింగ్, స్విచ్ బోర్డులు కూడా స్మార్ట్గా ఉండేలా చూసుకుంటున్నారు. అందుకోసమే వినియోగదారుల అభిరుచులకు తగినట్టుగా సరికొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఈ స్మార్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రతి ఇంట్లోకి రాబోతున్నాయి. ఇంట్లో తీరిక లేకుండా పనిచేసి ఒకచోట కూర్చున్న తర్వాత లైట్, ఫ్యాన్ వేసుకోవాలనుకుంటాం. కూర్చున్న చోటు నుంచే విద్యుత్ లైట్లను ఆన్ ఆఫ్ చేసే వెసులుబాటు ఉంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది కదూ. పాతతరం ఎలక్ట్రిక్ బోర్డుల వద్దే ఇలాంటి సమస్యల్ని పరిష్కరించేందుకు వచ్చిందే రిమోట్ కంట్రోల్డ్ ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్. టీవీ, ఏసీ, మ్యూజిక్ సిస్టమ్, రిమోట్ ఆధారంగా ఈ స్మార్ట్ స్విచ్ బోర్డులు పనిచేస్తాయి. ఎలాంటి శ్రమ లేకుండా కూర్చున్న చోటు నుంచే ఒకే ఒక క్లిక్తో స్విచ్లను ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంట్లో వైరింగ్ చేయించాలంటే పెద్ద తతంగం. స్విచ్ బోర్డులను ఎక్కడ అమర్చాలి, ఎన్ని ప్లగ్ పాయింట్లు బిగించాలి, ఎలాంటి వైర్లను వాడాలి అని ఇబ్బంది పడిపోతుంటారు. దీంతోపాటు ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇంటికి కొత్తగా ప్లగ్ పాయింట్లను బిగించాలంటే భారీగా ఖర్చుతో పాటు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. ఇప్పుడు వైర్లు, పైపుల అవసరం లేకుండానే ఇంట్లోని ఎలక్ట్రిక్ వస్తువులను వినియోగించుకునేలా క్రిస్టల్ గ్లాస్ వైర్లెస్ స్మార్ట్ టచ్ స్విచ్లు వచ్చేశాయి. మొబైల్ యాప్ గూగుల్ సహకారంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆపరేట్ చేయడం ఈ పరికరం ప్రత్యేకత. ఇంట్లో 4 కుటుంబ సభ్యులుండే అందరికీ ఇంటర్నెట్ వాడకం అవసరమైపోయింది. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంట్లో వైఫైని వాడుతున్నారు. ఇందుకోసం వైఫై రౌటర్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే దానికి ప్రత్యేకంగా ప్లగ్గులు, స్విచ్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలు లేకుండా ఇప్పుడు స్విచ్ బోర్డులోనే వైఫై రౌటర్ని అమర్చిన స్మార్ట్ మాడ్యులార్ వైఫై స్మార్ట్ స్విచ్ బోర్డులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరికరం ద్వారా వైఫై రౌటర్లను గోడల్లోని స్విచ్ బోర్డుల్లోనే అమర్చుకోవచ్చు. ఎలాంటి అదనపు వైరింగ్ అవసరం లేకుండా ఇంటర్నెట్ కనెక్షన్ని పొందవచ్చు. స్మార్ట్ హోమ్ అంటే ముఖ్యంగా ఇంటి భద్రత, సౌకర్యం, ఇంధన పొదుపు, వినోదం. ఇవి స్మార్ట్ హోమ్ ప్రధానోద్దేశాలు. మరి ఇవి పనిచేస్తున్న విధానం ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. బేసికలీ ఏంటంటే 3 కేటగిరీస్ కిందకి వస్తాయండి. స్మార్ట్ లైటింగ్ అని చెప్పేసి, దాని తర్వాత స్మార్ట్ కంట్రోల్ అని చెప్పేసి, ఏవీ హెచ్విఏసీ ఆటోమేషన్ అని చెప్పేసి, సెక్యూరిటీ అండి. ఈ 4 సెగ్మెంట్స్ కిందకి మనం హోమ్ ఆటోమేషన్ని డివైడ్ చేస్తామండి. స్మార్ట్ లైటింగ్ అంటే బేసికలీ లైట్స్ అండ్ ఫ్యాన్స్ని మనము రిమోట్లీ మానిటర్ చేయడం కానీ, కంట్రోల్ చేయడం కానీ స్మార్ట్ లైటింగ్ అంటామండి. అండ్ అందులో భాగంగా ఏంటంటే మీరు మొబైల్ నుంచి కానీ, ఫిజికల్ స్విచెస్ కానీ, మీరు వాయిస్ త్రూ కానీ ఈ లైట్స్ని, ఫ్యాన్స్ని కంట్రోల్ చేయొచ్చు, డిమ్ చేయొచ్చు. దిస్ ఇస్ స్మార్ట్ లైటింగ్. నెక్స్ట్ కమ్స్ హెచ్విఏసీ అంటారండి. హెచ్విఏసీ అంటే బేసికలీ హీటింగ్ అండ్ వెంటిలేషన్ ఆటోమేషన్ అంటారు. హీటింగ్ అండ్ వెంటిలేషన్ ఆటోమేషన్ అంటే ప్రైమరీగా మీ గీజర్స్ కానీ, ఏసీ కానీ కంట్రోల్ చేయడానికి హెచ్విఏసీ ఆటోమేషన్ అంటారండి. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి సెక్యూరిటీ అండి. సెక్యూరిటీలో మీకు భాగంగా బేసికలీ ఏమొస్తాయంటే అండి, సెన్సార్స్ వస్తాయి, కెమెరాస్ వస్తాయి, వీడియో డోర్ ఫోన్స్ వస్తాయి, డోర్ లాక్స్ వస్తాయండి. సెన్సార్స్ ఆర్ లైక్ గ్యాస్ సెన్సార్ అంటాము, మోషన్ సెన్సారు, లేదంటే డోర్ విండో సెన్సార్ అంటారు. దీంతో మీకు సెక్యూరిటీ వస్తుందండి ఇంట్లోకి. నెక్స్ట్ వచ్చేసి మన డోర్ లాక్ ఉంటుందండి. డోర్ లాక్లో ఏంటంటే మీరు మొబైల్ నుంచి ఆపరేట్ చేయొచ్చు డోర్ లాక్ని, లేదంటే మీరు ఫింగర్ ప్రింట్తో డోర్ లాక్ ఆపరేట్ చేయొచ్చు, లేదు అంటే మీరు పాస్కోడ్ తోటి డోర్ లాక్ ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీసీటీవీ, వీడియో డోర్ ఫోన్ అంటారండి. సీసీటీవీ తోటి మీకు అందరూ మీ ఇంట్లో ఉండే కెమెరాస్ అన్నీ మీ ఫోన్లో మానిటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్స్ వచ్చి డోర్ ఫోన్ అంటారండి. వీడియో డోర్ ఫోన్లో ఏమవుతుందంటే మీరు ఇంటి బయట ఉన్న ఎవరైనా బెల్ రింగ్ చేసినా కూడా మీ మొబైల్లో కానీ మీ ఇంట్లో ఉన్న స్క్రీన్ని మీరు ముందే చూసి వాళ్ళని అలౌ చేయాలా, అలౌ చేయొద్దా అనేది దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఇలాంటి ప్రయత్నాలు ఆరంభించారు. అపార్ట్మెంట్లలోకి వచ్చేవాళ్లను, పోయేవాళ్లను కనిపెట్టడం, సూర్యరశ్మిని బట్టి కాంతిని సరిచేసుకోవడం, అగ్ని ప్రమాదాలు, గ్యాస్ లీక్ కావటం,
అజ్ఞాత వ్యక్తుల చొరబాటు వంటి వాటిని పసిగట్టడం కోసం వీడియో కెమెరాలు, సెన్సర్లు, అలారంలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటితో గుమ్మం దగ్గర ఉన్నదెవరో బయట నుండి తెలుసుకోవడానికి వీలవుతుంది. అవసరమైతే టీవీ ద్వారా వీడియోలో చూస్తూ మాట్లాడొచ్చు కూడా. పాత ఇళ్లకు సైతం వీటిని అమర్చుకోవచ్చు. వీటన్నింటి ఉద్దేశం ఒక్కటే, అన్ని గ్యాడ్జెట్ల పరికరాలను ఒకే వేదిక మీద పనిచేసేలా చూడ్డం. వీటన్నింటినీ ఒక్క యాప్తోనే నియంత్రించే అవకాశమూ లేకపోలేదు. మీకు ఆటోమేషన్ వల్ల చాలా యూస్ కేసెస్ ఉన్నాయండి. అండ్ ప్రైమరీ యూస్ కేస్ చాలా మంది ఏం చేస్తారంటే అండి, మనం ఊర్లోకి వెళ్ళడం కానీ ఫెస్టివల్ టైంలో కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే లైట్స్ ఆన్ చేసి వెళ్తాం. ఎందుకంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఇంట్లో ఏంటంటే జనాలు ఉన్నారు అని చెప్పేసి. ఆర్ లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తాం మనము. ఆర్ లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు లైట్స్ ఆఫ్ ఉంటే దొంగలు వస్తారని చెప్పి భయం ఉంటుంది. విత్ ఆటోమేషన్ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు స్కెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు లైట్స్ని. ఈవినింగ్ ఆటోమేటిక్ 6 o'clock ఆన్ అవి రాత్రి 9 గంటలకు ఆఫ్ అని పెట్టేసుకుంటే మీరు ఇంట్లో లేనప్పుడు కానీ ఏమవుతుందంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఇంట్లో అరే లైట్స్ ఆన్ ఉన్నాయని చెప్పి చాలామంది దొంగలు భయపడి ఇంటికి రారండి. సో దీంట్లో చాలామందికి అది ఉంటుంది, ప్రొటెక్షన్ లాంటిది ఫీల్ అవుతారనమాట. సాంకేతిక పరిజ్ఞానం సర్వత్రా పలకరిస్తూనే ఉంది. అంతేనా, స్మార్ట్ పరికరంలో తనలో నివసించమని ఆహ్వానిస్తుంది. నిత్య జీవన వ్యవహారాలను ఓ కంట కనిపెడుతూ మన ప్రమేయం లేకుండానే పనులన్నిటినీ చక్కబెడుతుంది. ఇంటి భద్రతా విషయంలో ఇంటికి తాళం వేసి ప్రతి క్షణం ఏం జరుగుతుందో మన సెల్ ఫోన్లో చూసుకోవచ్చు. మరి ఇప్పుడు మరిన్ని విశేషాలు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. నిద్రలేస్తూనే మీకిష్టమైన పాటలో, భజనలో శ్రావ్యంగా మీ చెవిన పడతాయి. మీరు ఎక్కడో దూరంగా ఉంటే మీ ఇంటికి ఎవరు వచ్చారో ఫోన్లో తెలుస్తుంది. ఆఫీసు నుంచి వస్తుంటే అపార్ట్మెంట్ లిఫ్ట్ మిమ్మల్ని గుర్తుపట్టి మీ అంతస్తులో దిగబెడుతుంది. అత్యాధునిక సాంకేతికతకు ఇవన్నీ నిలువెత్తు నిదర్శనాలు. ప్రస్తుతం మన జీవితాలన్నీ సాంకేతిక పరిజ్ఞానం మీదే నడుస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు చూపించే దారుల వెంట నడవడం అలవాటు చేసుకుంటున్నారు అనేక మంది. ఇంటి భద్రత కోసం ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంటి కిటికీలు, తలుపులు, గేట్లు, ఇంటి పరిసరాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన గాడ్జెట్లు, పరికరాలతో ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. మార్కెట్లో అత్యాధునిక పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఒకప్పుడైతే ఖర్చుతో కూడుకున్నవి. ఇప్పుడు తక్కువ ధరలోనే మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ పరికరాల వల్ల ఇంధన వినియోగం బాగా తగ్గుతుంది. ఉదాహరణకు, ఇంట్లో ఎవరూ లేకపోతే ఏసీలు, గీజర్లు, లైట్లు అనవసరంగా వెలగటం అనేది ఉండదు. ఇలాంటివన్నీ ఒక్క గ్రిడ్కు అనుసంధానమై పనిచేస్తాయి. ఇంట్లోకి అపరిచితులు వచ్చారని ఫీడ్ చేసి సెల్ ఫోన్కు సమాచారం పంపిస్తుంది. దొంగతనం జరిగాక బాధపడే కంటే ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవడం మేలు అని నిపుణులు చెబుతున్నారు. మీకు 4 ప్రైమరీ బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి బేసికలీ ఏంటంటే అండి మీకు సెక్యూరిటీ అండి. సెక్యూరిటీలో ఏంటంటే మీకు రిమోట్ మానిటరింగ్ అండ్ మీకు అలర్ట్స్ అలాంటివి వస్తాయండి. మీ ఇంట్లో లేనప్పుడు కానీ దొంగలు పడ్డా కానీ లేదంటే ఇంట్లోకి ఎవరైనా చూరినా కూడా మీ ఫోన్లో మీకు అలర్ట్స్ వస్తాయి. దాంతో సైరన్ మోగడం వల్ల మీరు ఇల్లు సెక్యూర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ ఎనర్జీ సేవింగ్ అండి. ఎనర్జీ సేవింగ్ అంటే బేసికలీ మీరు ఇంట్లో లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, గీజర్స్ కానీ ఏసీ మర్చిపోవడం కానీ లేదంటే పిల్లలు అప్పుడప్పుడు ఏసీ మర్చిపోవడం కానీ అలాంటివి అవుతుంటాయి. దానికి మీకు మేజర్గా ఎనర్జీ లాసెస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ అండి మావి పర్ట్ స్మార్ట్ స్విచెస్ అండి. ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయండి మా దగ్గర. 2, 4, 8 మాడ్యూల్ అని. ఇవి మన ఎగ్జిస్టింగ్ స్విచ్ బోర్డ్ లోపల మనం ఈ డివైసెస్ పెడతామండి. పెట్టేసిన తర్వాత అవి స్మార్ట్ అయిపోతాయండి. మీకు బయట నుంచి చూడడానికి నార్మల్ స్విచెస్ లానే ఉంటుంది, కానీ ఇందులో మన ప్రోడక్ట్ ఉందండి. వన్స్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే అండి మీరు 3 వేస్లో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మాన్యువల్గా స్విచెస్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు మొబైల్ యాప్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మీ మొబైల్తో మీరు టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. మీరు వాల్యూమ్ కానీ, టీవీ కంట్రోల్స్ కానీ, ఛానల్ చేంజ్ చేయడం కానీ మీరు డైరెక్ట్లీ మీ మొబైల్ యాప్ తోటి చేసుకోవచ్చు అండి. మీకు సెట్ టాప్ బాక్స్, టీవీ రిమోట్ అవన్నీ అవసరం లేదండి. మీ ఎగ్జిస్టింగ్ మొబైల్ ఫోన్ తోటి లేదంటే మీ వాయిస్ తోటి కూడా మీరు టీవీని కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను టీవీ వాల్యూమ్ని కంట్రోల్ చేశాను, దాని తర్వాత నేను టీవీని ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఐ కెన్ కంట్రోల్ డైరెక్ట్లీ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ద టీవీ అండి. సేమ్ ఇలానే మనం సెట్ టాప్ బాక్స్ది, ఏసీది అన్ని రిమోట్స్ని మన పర్ట్ ప్రోడక్ట్స్ని మన ఫోన్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు అండి. మీరు మొబైల్ యాప్ తోటి మీ ఇంట్లో ఉన్న లైటింగ్ కూడా మీరు కంట్రోల్ చేసుకొని కలర్స్ కూడా మాడిఫై చేసుకోవచ్చు అండి. మనం రైట్ నా ఇప్పుడు గ్రీన్ నుంచి బ్లూ కలర్ మార్చుకోవచ్చు. మీరు మల్టిపుల్ కలర్స్ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత మీ ఇంట్లో మీ అంబియన్స్ అనేది
చేంజ్ అవుతుందండి. విత్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకోవచ్చు సీన్స్ లాగా. సో మీరు గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ మీ మ్యూజిక్ తగ్గట్టు యూ కెన్ ఆల్వేస్ కాన్ఫిగర్ యువర్ లైటింగ్ అండ్ యూ కెన్ ఇంప్రూవైజ్ యువర్ అంబియన్స్ అండి. మన ప్రైమరీగా మన బెడ్రూమ్స్లో ఫాల్ సీలింగ్లో కానీ, మన బెడ్ కింద కానీ, మన హోమ్ థియేటర్ సిస్టమ్స్లో కానీ ఆర్ లాబీ ఏరియాలో కానీ వీ యూజ్ దిస్ ఆర్జీబీ లైటింగ్ అంటామండి మనం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఎగ్జిస్టింగ్ లైట్స్ని కూడా మనం స్మార్ట్ స్విచ్ త్రూ ఆటోమేట్ చేయొచ్చు కదా. మన మొబైల్ యాప్ నుంచి డైరెక్ట్లీ ఆ లైట్స్ని మనము అన్నీ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూసారు ద రెస్పాన్స్ ఇస్ ఆల్సో చాలా ఫాస్ట్ అండి. మీరు ఇంట్లోకి ఉండి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇంటి బయటికి ఉండి కూడా మీరు లైట్స్ అన్నీ ఆన్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. మన ప్రోడక్ట్స్ అనేది వైఫై బేస్డ్ సొల్యూషన్ అండి. సో వైఫై బేస్డ్ అంటే ఎగ్జిస్టింగ్ మన ఇంట్లో ఉండే వైఫై రౌటర్స్ తోటి కూడా మన ప్రోడక్ట్స్ అన్నీ ఇంటిగ్రేట్ అవుతాయి అనమాట. ప్రోడక్ట్స్ని మన మొబైల్ యాప్ త్రూ కానీ, మన వాయిస్ త్రూ కానీ మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ప్రోడక్ట్స్ అనేది చాలా ఈజీ టు ఇన్స్టాల్ అంటే మనం ఎగ్జిస్టింగ్ హౌస్ కానీ, కొత్త హౌస్ కానీ వితిన్ 2 అవర్స్లో మనం ఇల్లు అంతా మొత్తం ఆటోమేట్ చేయొచ్చు. మనం 2 BHK హౌస్ని మనం 40,000 రూపీస్లో ఆటోమేట్ చేయొచ్చు అనమాట. నగరంలో నివసిస్తున్న వారికి సొంతిల్లు ఉంటే ఆ సంతోషం చెప్పనక్కర్లేదు. అద్దె ఇల్లు కంటే సొంత ఇల్లే జీవన మాధుర్యానికి సరైన సోపానం. కుటుంబ సభ్యుల సమాలోచనలతో ఆర్థిక స్థితిగతులకు ప్రాధాన్యతను ఇచ్చి సొంతింటి కొనుగోలుకు ముందడుగు వేస్తే సొంతిల్లు సొంతం అవడం చాలా సులభం. నగరాల్లో నివసించేవారు చాలా వరకు అద్దె ఇల్లులోనే ఉంటున్నారు. ప్రస్తుత సమయంలో ఇంటి కొనుగోలుదారులు ఆచరించవలసిన పద్ధతులు ఏంటి అనే అంశం మీకోసం శ్రీనిలయం స్థిరాస్తిలో ప్రత్యేక కథనం. ఓ ఇల్లు కొనాలని అనుకుంటున్నారా? అయితే కాస్త త్వరపడడం మంచిది. ఆలస్యమయ్యే కొద్దీ ధరలు సామాన్య మధ్యతరగతి వర్గాలు అందుకోలేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ కోవిడ్ సమయంలో ఇళ్ల ధరలు కొంతైనా దిగి వస్తాయని ఎదురుచూసినా తగ్గకపోగా కొన్ని చోట్ల పెరిగాయి. అందుబాటు ధరల్లో కొనగలిగే నిర్మాణాల లభ్యత తగ్గింది. 45 లక్షల బడ్జెట్లో ఇంటి కోసం ఎక్కువ మంది చూస్తుండగా నగర శివారులో వరకు వెళితే తప్ప దొరకని పరిస్థితి. అంత దూరం వెళ్లినా అవకాశం తక్కువగా ఉంటోంది. ఇక కొత్త ఇంటి ధరల కంటే ఆ పైన అయ్యే వ్యయమే కొనుగోలుదారుల్ని భయపెడుతోంది. 50 లక్షల ఇంటిని కొంటే అదనంగా మరో 12 నుంచి 15 లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. చాలామంది కొనుగోలుదారులకు ఇది భారంగా మారింది. కల్పించే సౌకర్యాలను బట్టి బిల్డర్లు అదనపు సొమ్మును వసూలు చేస్తున్నారు. అసలు కంటే ఈ అదనపు వ్యయాలు పెరిగిపోతూ ఉన్నాయి. వీటికి తోడు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కొనుగోలుదారులపై మరింత భారం మోపుతున్నాయి. ప్రభుత్వాలు, బిల్డర్లు ఈ భారం కొంతవరకు తగ్గించగలిగితే సొంత ఇల్లు కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నారని వేర్వేరు నగరాల్లోని అనుభవాలు సూచిస్తున్నాయి. ధరలు అందుబాటులో ఉంటే అద్దె ఇంట్లో ఉండేవారిలో ఎక్కువ శాతం మంది కొత్త ఇంటి కొనుగోలుకు సుముఖంగా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. కోవిడ్ మహమ్మారి రియల్ ఎస్టేట్ని ఎంతో కుదించివేసింది, ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ దాని నుంచి బయటపడిపోయాము. సో నార్మల్సీకి వచ్చింది. కోవిడ్ కేసెస్ కూడా చాలా చాలా తగ్గిపోయినాయి. ఈ టైంలో ఎనీబడి ఈజ్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఎ గుడ్ టైం టు ఇన్వెస్ట్. ఎందుకంటే మళ్ళీ ధరలు పెరుగుతాయి, తగ్గే సమస్య లేదు. కాబట్టి వెయిట్ అండ్ వాచ్ అనేది లేకుండా సో ఎవరికి కావాల్సిన ప్రాపర్టీస్ వారు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆల్ టైంలో మన బ్యాంక్ వడ్డీ రేట్లు ఉన్నాయి ఇప్పుడు. సో ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కోవాలంటే ఇది బెస్ట్ సమయం. ఎందుకంటే ఇంత మంచి వడ్డీ రేట్లు అనేది ఎప్పుడో మనం 10 సంవత్సరాల ముందు ఎప్పుడో చూసాము. సో దానికంటే కూడా ఇప్పుడు మంచి అంటే వడ్డీ రేట్లు ఇస్తున్నారు. అంటే హౌసింగ్ లోన్కి చాలా వడ్డీ రేట్ చాలా తక్కువ ఉంది. సో ఈఎంఐ కూడా బాగా తగ్గిపోతుంది దానివల్ల. ఎస్పెషల్లీ ఈఎంఐ తగ్గడము, మీరు రెంట్కి ఉండే బదులు అంటే సొంత ఇల్లు కళ నిజం చేసుకోవడంలో ఇది బెస్ట్ టైం. మీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ కూడా వచ్చింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇంతకుముందు 2 బెడ్రూమ్ ఉన్న వాళ్ళు 3 బెడ్రూమ్ తీసుకోవడం, ఒక స్టడీ రూమ్ క్రియేట్ చేసుకోవడము. ఏదైతే ప్రీ కోవిడ్ సిచ్యువేషన్కి ఇప్పటికీ చాలా అంటే మార్పులు వచ్చాయి. అంటే లైఫ్ స్టైల్లో కూడా మార్పులు వచ్చాయి. అంటే డెవలపర్స్ కూడా మంచి ప్రాజెక్ట్స్ అంటే ఈ కోవిడ్ని దృష్టిని కూడా కొత్త ప్రాజెక్ట్స్లో వాళ్ళు కొన్ని అంటే ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ఓపెన్ స్పేసెస్ అనుకోండి, ప్లస్ గార్డెన్ అనుకోండి, అంటే రకరకాలుగా ప్రీ కోవిడ్ సిచ్యువేషన్కి మనము చూసుకుంటే ఇప్పుడు ఇంకా క్వాలిటీలో ఇంకా ఇంప్రూవ్మెంట్, లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అప్. సో ఇట్స్ ఎవ్రీ వన్ షుడ్ లుక్ ఎట్ అంటే ప్రాపర్టీ ఓన్ చేసుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు సో దే షుడ్ అంటే లుక్ ఎట్ ది బెస్ట్ ప్రాపర్టీస్
కాంపిటీషన్ కూడా బాగుంది, క్వాలిటీ బాగా పెరిగింది. ఇట్స్ బెస్ట్ టైం టు బై ద ప్రాపర్టీస్. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ sriniliyam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.